ఆమె లేకపోయింటే తెలంగాణ వచ్చేది కాదు. మా తాతలకు, అవ్వలకు, పెద్దలకి, చిన్నలకి అందరికీ చెప్తున్నాను. ఎన్ని ఏమంటారు తోకేబాజీ చేసి నిరాహార దీక్షలు పెట్టుకొని ట్రిప్లలో భోజనాలు జరుగుతున్నాయి, తిండి పోతా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా అసలు సిసలుగా ఇచ్చింది, ఆలోచించి ఇచ్చింది ఎవరో కాదు, మన నాయకురాలు, మన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి సోనియా గాంధీ. ఆమె చెల్లించిపోయినారు. అటు రాష్ట్రం పోవచ్చు, ఇటు రాష్ట్రం కూడా పోవచ్చు కాంగ్రెస్. కానీ ఆమె అనుకుంది, ఇంతమంది ప్రాణ త్యాగాలు చేస్తున్నారు కానీ చనిపోతున్నారు, వాళ్ళకు తెలంగాణ కాలంలో రాజకీయం ఆయన వచ్చిన 99లో మినిస్టర్ అయినాడు, నేను 89లో వచ్చినాను. అంటే 10 సంవత్సరాల డిఫరెన్స్. అందుకంటే ముందు కూడా నేను రాజకీయంలోకి వచ్చాను. మరి ఇలాంటి వ్యక్తులు పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే 316 గ్రామాలని 35-40 రోజుల్లో తిరిగేస్తానంటే మాకున్న కొద్దిమంది ఒక్క కాన్స్టెన్సీ తిరగడమే మాకు ఇబ్బందిగా అనిపిస్తుంటే ఈ ఎండలో ఆయన మాత్రం తిరుగుతున్నాడంటే నేను ప్రసాద్ ఎక్కడున్నాడో మీ అందరికి కూడా సజెషన్ చేస్తున్నా. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో మాత్రం ఆయనని ఎక్కించాలా మీరు అందరు కలిసి. ఇంత షార్ట్ పీరియడ్ లో దామోదర్ రెడ్డి గారు, అటుసేపు వెంకటరెడ్డి గారు కూడా పార్లమెంట్ కి వారి కాన్స్టిట్యున్సీ వస్తుంది. మరి ఇంతమంది పులుల మధ్యలో ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ పంపాలని చెప్పి ఆలోచించి నాకు పెట్టారు ఆ బాధ్యత. వీళ్ళందరూ నా సహచరులు, నా మిత్రులు. జానన్న నేను చాలా క్లోజ్ గా ఉంటాను. రామన్న కూడా అలాగే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే, వెంకన్న కూడా అలాగే. వీళ్ళందరూ నాతో మేమందరం కలిసి పని చేసినటువంటి ఒక కుటుంబ సభ్యులం కాబట్టి ఇక్కడికి రావడం మేము కూడా తయారు చేస్తాము. అలాగే యువకులకి కూడా. మరి మీరందరూ చెప్పుకొచ్చారు ఎంత డెవలప్మెంట్, ఎంత అభివృద్ధి ఇక్కడ అయిందని చెప్పి. ఎవరైనా వింటే విసిపోతారు, ఇంత అభివృద్ధి ఒక వ్యక్తి చేయగలుగుతారు అని చెప్పి. అది ఎప్పుడు వస్తుంది? నిస్వార్థంగా, అంకిత భావంతో, తన ఒక నియోజకవర్గ ప్రజలకి సేవ భావంతో వాళ్ళు ఓటు వేశారని. ఏమిటి? కాంగ్రెస్ కి కంచుకోటమి ఒక గ్రామం. దానికి మీరు కాదు, నేను చప్పట్లు కొట్టి నమస్కారాలు చేయాలి. మనకు కావాల్సింది కంచుకోటలు, ఈటల కోటలు కాదు. ఆ కంచుకోటలు ఎవరు తయారు చేస్తారంటే ఒక నాయకుడితోనే వీలు కాదు, కార్యకర్తలతో వీలవుతుంది. ముఖ్యంగా మా మహిళా మండలిని వస్తున్నారని చెప్పాను. ఇంతవరకు ఈ కాలంలోనే మీతో మరి అన్ని 6 కాన్స్టిట్యున్సీస్ తిరిగి ఇక్కడ మెంబర్షిప్ ఎలా జరుగుతుంది అని చెప్పి కూడా పర్యవేక్షించడం జరిగింది. కాన్స్టిట్యున్సీ తిరుగుతుంది. అందరికీ మీకు తప్పకుండా చెప్పండి. అలాంటి నాయకుడు మీ నాయకుడు అని చెప్పుకోవడం మీకు ఎంత గర్వమో మాకు కూడా, మా సహచరుడు అని చెప్పుకోవడం మేము కూడా అంతే గర్విస్తున్నాం. మరి అలాగే ఈరోజు ఆ పక్కన కూర్చున్నటువంటి సహోదరులు చెవిటి వెంకన్న గారు, పిసిసి ప్రెసిడెంట్. వ్యక్తులకే ఇది సాధ్యం అవుతుంది కాబట్టి అలాంటి వ్యక్తి మా ఒక సోదరుడు, మరి మీ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి నేను సంక్రాంతంగా చెప్పగలుగుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.